హలో అండి. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు ఒక ఊర్లో బాగా తుఫానొచ్చి ఊరంతా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ ఊర్లో ఉన్న జనాలందరూ ఎవరొచ్చి కాపాడతారా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలో ఊర్లోకి కొన్ని పడవలొచ్చినాయి తీసుకెళ్ళడానికి. సో, చాలామంది ఎక్కేశారు. అయితే ఒక భక్తుడనమాట. దేవుడిని పూజించే భక్తుడు, లేదు మీరు వస్తే నేను రాను, దేవుడే వచ్చి నన్ను కాపాడాలి అని కూర్చుంటాడు. సరే అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ టైము పెద్ద చెట్టు నీళ్ళలో తేలుతూ ఆ వరదలోంచి బయటకు వచ్చి అటువైపుగా వెళ్తుంది. సో, అది అక్కడ ఆగుతుంది. సో, దాన్నైనా ఎక్కొచ్చు కదా, అది కూడా ఎక్కలేదు. సరే, అది కూడా వెళ్ళిపోయింది. సరే, ఇంకా లాస్ట్ ఛాన్స్గా ఏం చేశారంటే ఒక హెలికాప్టర్ వచ్చింది. హెలికాప్టర్ వచ్చి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారో చూద్దామని అందరిని చూస్తే ఇతను కనిపించాడు. హెలికాప్టర్లోంచి ఒక తాడు కిందకేసి వచ్చే అని చెప్పి పిలుస్తారు. అతను ఏమంటాడు, లేదు నేను రాను, నన్ను దేవుడే వచ్చి కాపాడాలి, నేను రాను అంటాడు. సో, ఇలా ఎవరొచ్చినా అతను వెళ్ళలేదు. సో, ఇంతలో వరద బాగా ఎక్కువైపోయింది. వరద ఎక్కువైపోతే ఏమవుతుంది, మొత్తం మునిగిపోయింది. అతను కూడా మునిగిపోయాడు. మునిగిపోయిన తర్వాత అతను ఫైనల్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత దేవుడు కనిపించగానే, ఏంటి స్వామి ఇలా చేసావు, నేను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను, కానీ నువ్వు నన్ను కాపాడడానికి రాలేదు అని అంటాడు. దేవుడు వెంటనే ఇలా అంటాడు, ఓరి మూర్ఖుడా, నిన్ను కాపాడదామనే ఫస్ట్ పడవ పంపించాను, వద్దన్నావు. తర్వాత చెట్టును కూడా పంపించాను, అది కూడా వద్దన్నావు. ఆఖరికి హెలికాప్టర్ కూడా పంపించాను, దానికి కూడా నువ్వు ఎక్కడానికి అంగీకరించలేదు. సో, ఇలాంటి ఛాన్స్లు ఇన్ని ఇచ్చినా సరే నువ్వు ఎక్కకపోవటం నీ తప్పు, నాది కాదు అని చెప్తాడు. సో, దీని మూలంగా మనకేం తెలుస్తుందంటే, ఎవరైనా సరే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని జరిగేది ఎలాగో జరుగుతుంది, చేయకపోవటం వల్ల వచ్చేది ఆగిపోతుందా, ఎప్పుడు పోవాలి అప్పుడే పోతాం, ఇవన్నీ నిజమైనప్పటికీ మానవ ప్రయత్నం అనేది చాలా ముఖ్యం అనేది సారాంశం. థ్యాంక్ యూ.